హలో అందరికీ నమస్కారం అండి. నేను మాట్లాడుతున్నది శివ ఇన్ఫో హబ్ అనే యూట్యూబ్ ఛానల్ కోసం మీ ముందుకు రావడం జరిగింది. దీని యొక్క ప్రథమ ఉద్దేశం ఏంటంటే గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజల యొక్క సమాచారం, సందేహాలు మరియు వాళ్ళ సలహాలు, సూచనల కోసం అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం గవర్నమెంట్ నుంచి ఒక రేషన్ కార్డ్ లేదా గతంలో రైస్ కార్డ్ సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఈ అప్డేట్కి సంబంధించి సమాచారం అనేది మీకు చెప్పడం కోసం అనేది నేను మీ ముందుకు రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ముందుగా గతంలో ఎవరైతే ఎలక్షన్ కోడ్ ముందు రైస్ కార్డ్ అప్లై చేశారో వారందరికీ కూడా ఇప్పుడు కొంతమందికి పెండింగ్లో ఉండిపోవడం జరిగింది. ఎక్కడ పెండింగ్ ఉండిపోయిందంటే వాలంటీర్ స్థాయిలోని ఈకేవైసీ అప్డేట్ చేయకపోవడం వల్ల ఎవరైతే పెండింగ్ ఉన్నారో ఆ పెండింగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రైస్ కార్డ్ అనేది డేటా మళ్ళీ పుష్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రథమ ఉద్దేశం ఏంటంటే పెండింగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రైస్ కార్డ్ డేటా మొత్తం కూడా కంప్లీట్గా ఈ యొక్క ఇందులో ఈకేవైసీ ప్రక్రియ మొత్తం పూర్తి స్థాయిలో అయినప్పుడు మాత్రమే వాళ్ళకి పూర్తిగా డేటా ప్రాసెసింగ్ అయ్యి వాళ్ళకి రైస్ కార్డ్ అనేది మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఎనబుల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎప్పుడు ఏం చేయాలనేది మీకు స్టెప్ బై స్టెప్ ఏం చేయాలంటే మీరు ఎవరైతే అప్లై చేసి ఉన్నారో వాళ్ళకి సంబంధించి డిజిటల్ అసిస్టెంట్ లాగిన్లో గతంలో అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత వాళ్ళకి టీ సిరీస్లో ఒక నెంబర్ వస్తుందండి. T20 అని చెప్పి లేదా T1230 ఒక నెంబర్ వస్తుంది. ఆ టీ సిరీస్ నెంబర్ ద్వారా ఎవరైతే వచ్చారో ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ అని చెప్పి గ్రామ మరియు వార్డు సచివాలయంలో విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ లేదా వార్డు లెవెల్ వచ్చేసరికి వార్డు రెవెన్యూ సెక్రటరీ సంబంధించిన లాగిన్లోని మరియు పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 1 to 6 లాగిన్లో కూడా ఈ ఎంప్లాయీ యాప్లో అనేది ఒక 2 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఎవరైతే పాతగా అప్లై చేసి ఉన్నారో అంటే రైస్ కార్డ్లోని రైస్ కార్డ్ మెంబర్ ఎడిషన్ అనే ఆప్షన్లో అప్లై చేసి ఉన్నారో వాళ్ళకి సంబంధించి టీ సిరీస్ నెంబర్ కాకుండా 280 అని చెప్పి గతంలో రైస్ కార్డ్ ఉంటుంది, అందులో యాడింగ్ చేసి ఉంటారు. ఈ యాడింగ్ అనేది 2 రకాలుగా అవుతుందండి. ఒకటి మ్యారేజ్ అయ్యి వాళ్ళ యొక్క అత్త వాళ్ళ ఇంటి నుంచి అబ్బాయి ఫ్యామిలీలో నుంచి మ్యారేజ్ సర్టిఫికేట్ ద్వారా గతంలో అప్లై చేసుకొని ఉన్నారు, వాళ్ళని మెంబర్ ఎడిషన్ ఆ విధంగా చేస్తారు. లేదా ఒక చిన్న పిల్లవాళ్ళు పుట్టిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళకి కూడా మెంబర్ ఎడిషన్ అనే ఆప్షన్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది బై బర్త్ అనే ఆప్షన్ ద్వారా. అంటే యాడింగ్ అనేది బై బర్త్ లేదా మ్యారేజ్ ఈ 2 ద్వారా ఎవరైతే యాడ్ చేశారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క 280 అని చెప్పి పాత రైస్ కార్డులో ఉన్న వాళ్ళకి వస్తుంది. టీ సిరీస్ నెంబర్ అని చెప్పి అప్లికేషన్ నెంబర్ వస్తుంది కొత్తగా పెట్టుకున్న వాళ్ళకి. ఈ యొక్క అప్లికేషన్ నెంబర్ సంబంధించి ఓల్డ్ రైస్ కార్డ్ ఈకేవైసీ అని చెప్పి విఆర్ఓ గారి లాగిన్లోని లేదా పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 1 to 6 లాగిన్లో కూడా ఈ ఎనబుల్ చేయడం జరిగింది. ఆ టీ సిరీస్ నెంబరు వచ్చిన తర్వాత దాని ద్వారా ఈకేవైసీ ప్రక్రియను చేయడం జరుగుతుంది. ఈ ఈకేవైసీ ప్రక్రియ ఎలా ఉంటుందంటే ఒక ఫ్యామిలీలోని ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఈకేవైసీ ప్రక్రియ కూడా పూర్తి చేయిస్తే మాత్రమే తర్వాత స్టెప్ విఆర్ఓ గారి లాగిన్ నుంచి ఆర్ఏ గారి లాగిన్ తర్వాత తర్వాత ఎంఆర్ఓ గారి లాగిన్కి వెళ్ళి ఈ డేటా అంతా కూడా అప్రూవల్ అయిన ప్రాసెస్ తర్వాత మాత్రమే వాళ్ళకి కొత్త రైస్ కార్డ్ నెంబర్ అనేది జనరేట్ అవ్వడం లేదా ఈ మెంబర్ అనేది ఎడిషన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఎడిషన్ అయిన తర్వాత వాళ్ళకి ఆ రైస్ కార్డ్ నెంబరు అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ విఆర్ఓ గారి లాగిన్లో ఆ యొక్క రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అది డౌన్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ ఫ్యామిలీలో ఎవరైతే యాడ్ చేశారో వాళ్ళందరి పేర్లు కూడా డీటెయిల్స్ వస్తాయి. వచ్చిన తర్వాత వాళ్ళకి తర్వాత వచ్చే మంత్లో రైస్ కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. ఒక ఫ్యామిలీలో 4 kgs 1 పర్సన్కి ఇస్తే నలుగురికి ఉన్న తర్వాత 20 kgs వస్తాయి. ఒకవేళ కొత్త పర్సన్ యాడ్ అయితే ఇంకో 4 kgs యాడ్ అవుతాయి. ఈ విధంగా ఈ రేషన్ కార్డు సంబంధించి ప్రాసెస్ అనేది జరిగిందని చెప్పి మనం తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి మొదటిసారిగా ఈ అప్లికేషన్ ప్రాసెస్ ముందు ఒక ఈకేవైసీ చేయించాల్సి ఉంటుంది. మరియు పూర్తిగా అయిన తర్వాత రైస్ కార్డు కొత్తగా డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేటప్పట్లో రైస్ కార్డ్ ఈకేవైసీ అంటే రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఫ్యామిలీలో ఎవరో ఒకరు బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ తీసుకొని వాళ్ళకి రైస్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ చేశాము అని చెప్పడానికి ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా ముగిసినట్లు. దీనికి సంబంధించి ఆన్లైన్లో ఎలా ఉంటుందని చెప్పి మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇలాగా మీరు విఆర్ఓ గారు లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత మెంబర్ ఎడిషన్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఈకేవైసీ నాట్ కంప్లీటెడ్ అని వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత ఇలా స్క్రోల్ అయ్యాక వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఆ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో ఈ యొక్క పేర్లు మొత్తం చూపిస్తాయి. ఈ ఫ్యామిలీలో మొత్తం 6 మెంబర్స్ ఉన్నారండి. ఈ ఫ్యామిలీలో 6 మెంబర్స్లో ఎవరైతే సెల్ఫ్ అనే ఆప్షన్ ఉన్నారో వీళ్ళకి ఈ ఫ్యామిలీలో మిగతా వాళ్ళందరూ ఏమవుతారని చెప్పి పెట్టడం జరుగుతుంది. సాధారణంగా ఈ సెల్ఫ్ అనే ఆప్షన్ అనేది ఆ ఫ్యామిలీ హెడ్ ఎవరైతే లేడీ ఉన్నారో
వారిని సెల్ఫ్ అని పెట్టి మిగతా వాళ్ళందరూ కూడా హస్బెండ్ లేదా సన్ను లేదంటే గ్రాండ్ సన్ అని చెప్పి ఆప్షన్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ ఆప్షన్లోని ఎస్ ఉన్నవన్నీ కూడా ఈకేవైసీ కంప్లీట్ అయినట్టండి. నో అని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈకేవైసీ కంప్లీట్ అవ్వలేదు. వీళ్ళందరివి ఈకేవైసీ కంప్లీట్ అయితే మాత్రమే నెక్స్ట్ స్టెప్ ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ విఆర్ఓ గారి డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే తర్వాత ఆర్ఐ గారి లాగిన్ మరియు ఎంఆర్ఓ గారి లాగిన్కి అంతా కూడా పూర్తిగా కంప్లీట్ అవుతుందండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి రైస్ కార్డ్ మొత్తం ఈకేవైసీ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ విఆర్ఓ గారి లాగిన్ యొక్క ఈపీడిఎస్ వెబ్సైట్ ఓపెన్ చేస్తారండి. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత రైస్ కార్డ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇందులో ఇండివిజువల్ రైస్ కార్డ్ ప్రింట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇస్తారు. ఈ ఆప్షన్లోని ఎవరిదైనా రైస్ కార్డ్ మిస్ అయిపోయినా లేదా కొత్తగా రైస్ కార్డ్ జనరేట్ అయినా ఆ యొక్క రైస్ కార్డ్ అనేది నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది. ప్రింట్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత ఈ విధంగా రైస్ కార్డ్ అనేది వస్తుందండి. ఆ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో ఆ యొక్క మెంబర్ ఓన్లీ సింగిల్ అయితే ఒకటైనా వస్తుంది, లేదు 5 మెంబర్స్ ఉంటే ఇక్కడ 5 నెంబర్ అనేది వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఆ ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా రైస్ కార్డ్లో ఎలా ఉంటుందో అలా చూపిస్తుంది. తర్వాత దీన్ని ప్రింట్ ఆప్షన్ ద్వారా ప్రింట్ తీసి తర్వాత మీకు పంపించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రాసెస్ అనేది అవుతుందండి. ఒకవేళ ఎవరికైనా సరే రైస్ కార్డ్ అనేది మిస్ అయిపోయి ఎక్కడో కనిపించకుండా పోయింది అన్నప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా విఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేసుకొని ఈ విధంగా కూడా మనం ఈ రైస్ కార్డ్ వాళ్ళ యొక్క రైస్ కార్డ్ నెంబరు ఎంటర్ చేసి వాళ్ళ యొక్క రైస్ కార్డ్ కొత్త రైస్ కార్డ్ కూడా జనరేట్ చేయడానికి ఆప్షన్ ఉంటుందండి. ఈ విధంగా మీరు చూడండి. ఈ విధంగా చూసిన తర్వాత ఈ ఎవరిదైనా సరే పాత రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినా వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు మొత్తం టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అని కూడా చూపిస్తుందండి. చూపించిన తర్వాత అక్కడ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళ యొక్క రైస్ కార్డ్ నెంబరు మరియు వాళ్ళ పేరు వాళ్ళ ఫ్యామిలీ మెంబరు వాళ్ళ రిలేషన్ ఏమవుతారని చెప్పి ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా ఇందులో ఉంటుందండి. ఈ విధంగా అనేది రైస్ కార్డు అనేది విఆర్ఓ గారి లాగిన్ ప్రింట్ తీసుకోవచ్చు. ఈ ఆప్షన్ అనేది ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా ఎనబుల్ చేయడం లేదు. ప్రజెంట్ మాత్రమే ఇది ఎనబుల్ చేయడం జరిగింది. ఈ ప్రక్రియ అంతా పూర్తి చేస్తే మీకు రైస్ కార్డ్ అనేది తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుందంటే ఈ రైస్ కార్డుకి సంబంధించి ఇవన్నీ కూడా డేటా అనేది తీసుకొని వాళ్ళకి కొత్త రైస్ కార్డ్ అనేది పుష్ చేయడానికి ప్రభుత్వం అనేది ఒక ఆప్షన్ తీసుకుంది. ఈ విధంగా కూడా ఈ డేటా మొత్తం వెళ్ళిన తర్వాత ఈ రైస్ కార్డుకి సంబంధించిన డేటా మొత్తం కూడా పుష్ చేసుకొని ప్రభుత్వం మీకు కొత్త రైస్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి సమాచారం మీకు పూర్తి స్థాయిలో ఇవ్వడం కోసం ఈ యొక్క రికార్డింగ్ వీడియో అనేది పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకేమైనా కొత్త మీ సందేహాలు సలహాలు ఏవైనా కానీ ఉంటే ఈ యొక్క సమాచారం మేరకు మాకు కానీ కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి సంబంధించి వీడియో రూపంలో లేదా మీ యొక్క సమాధానాలకు రిప్లై ద్వారా కానీ పూర్తి స్థాయిలో మీకు ప్రభుత్వం సంబంధించిన సమాచారం మీకు అందించడం జరుగుతుంది. గతంలో కొన్ని కారణాల వల్ల సమాచారం అనేది అందరికీ అందేది. ఇప్పుడు పూర్తి స్థాయిలో చాలా వరకు సమాచారం అందరం అనేది ఇబ్బందిగా ఉంది అనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో రూపంలో మీ ముందుకి ఈ సమాచారం అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయినా సరే ఇది మీ ముందుకు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో మీరు అప్డేట్ చేసుకోవడం కోసం ఈ యొక్క సమాచారం అనేది ఇప్పటి నుంచి కూడా మీకు అందించాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఈ యొక్క ఛానల్ని ఎప్పుడెప్పుడు అప్డేట్ చేయడం కోసం మా యొక్క సమాచారం మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ద్వారా క్లిక్ చేస్తే పెట్టిన ప్రతి ఒక్క నిమిషంలో మీ యొక్క ఈ సమాచారం అనేది అందుతుంది. తర్వాత ఈ సమాచారం నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ సమాచారానికి సంబంధించి మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి కూడా మేము వివరణ రూపంలో లేదా వీడియో రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రతి విషయాన్ని కూడా మీకు ముందుంచి సమగ్రంగా సవివరంగా సంపూర్ణంగా ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే దీనికి సంబంధించిన సమాచారం మొత్తం మీ యొక్క ప్రశ్నలకి అనుగుణంగా పూర్తి స్థాయిలో ఇవ్వాలని చెప్పి మేము గ్రహిస్తున్నాం.